హలో గైస్, ఈరోజు మనం వెజ్ మ్యాగీ చేసుకుందామని చెప్పాను కదా. సో వెజ్ మ్యాగీకి కావాల్సిన ఐటమ్స్ లైక్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మన స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్ అండ్ క్యాలీఫ్లవర్ కూడా తీసుకుంటున్నాను, అండ్ క్యాప్సికమ్, క్యాబేజ్ అండ్ ఆయిల్ అండ్ జింజర్, పచ్చిమిర్చి, గార్లిక్ అండ్ బీన్స్, కొత్తిమీర. సో ఇవన్నిటితోని ఎలా సూపీ వెజ్ మ్యాగీ ఎలా చేయాలి నేను మీకు చూపిస్తాను. దీంట్లో ఇంకా కొన్ని ఐటమ్స్ మిస్ అయినాయి, లైక్ ఏమంటారు, మన గ్రీన్ పీస్ లేదు. సో గ్రీన్ పీస్ నాకు జెన్యున్గా దొరకలేదు, సో అందుకని నేను అది యాడ్ చేయట్లేదు. సో వీటితోని ఎలా వెజ్ మ్యాగీ ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో కంటిన్యూగా ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి. సో మంచి సూప్తోని ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో గైస్, చూసారు కదా, మనకు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం నీట్గా ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాము. దీన్ని మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. సో నేను అది మీకు చూపిస్తాను, చూడండి. స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో ప్యాన్ హీట్ అయింది. సో నేను ఫస్ట్ బటర్ తీసుకుంటున్నాను. సో అలాగే కొంచెం ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ అయిపోయింది కదా, మనం ఫస్ట్ చాప్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. సో నేను ముందు చెప్పిన వీడియోలో చెప్పాను కదా, మనకి ఈ జింజర్ ఇంకా గార్లిక్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని. సో అందుకని నేను మ్యాగీ చేసినప్పుడు కంపల్సరీ జింజర్ గార్లిక్ వాడతాను. సో మీరు కూడా వాడండి, చాలా టేస్ట్, ఫ్లేవర్ కూడా వస్తుంది, మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీరైతే ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను నెక్స్ట్ మనము క్యారెట్ వేసుకుంటున్నాము. అండ్ బీన్స్ వేసుకుంటున్నాము, పచ్చిమిర్చి, టమాటో, స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికమ్, అలాగే క్యాలీఫ్లవర్, ఫైనల్గా క్యాబేజ్. సో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇలా మీరు ట్రై చేస్తే. సో ఇలాగే ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో ఇదంతా మంచి ఫ్రై అయ్యేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి, మంచి నీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని మంచి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. సో అలా ఫ్రై అయిన తర్వాతనే మంచి టెక్స్చర్ అనేది వస్తుంది, టేస్ట్ వస్తుంది. సో మంచిగా ఫ్రై చేసుకోండి. సో స్పైసీగా మనం మ్యాగీ చేసుకుంటామని చెప్పాను కదా. సో ఈ స్పైసీకి తగ్గట్టు మనకి ఎంత కారం కావాలో అంత కారం తీసుకున్నాం. అండ్ అదేవిధంగా జింజర్ గార్లిక్ పేస్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. సో ఇవన్నీ మంచిగా కలుపుకొని మనం ఒక 5 minutes కలిపేసుకొని పక్కకు పెట్టుకొని వాటర్ కంటిన్యూ చేద్దాం. సో ఈ ఇంగ్రీడియంట్ అంతా మంచిగా కలిసిపోయింది కదా. సో ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నాను. సో చెప్పాను కదా ఎక్కువ సూప్తోని చేస్తా అని. సో సూప్కి తగ్గట్టు వాటర్ తీసుకుందాం. నేనైతే 2 మ్యాగీస్ తీసుకుంటున్నాను. 2 మ్యాగీస్కి నేను ఇంత కంటెంట్ వాటర్ తీసుకున్నాను. సో వాటర్ చూడండి ఎంత నీట్గా మనకి బాయిల్ అయ్యాయో. సో నేను ఇప్పుడు మ్యాగీ తీసుకుంటున్నాను దీంట్లోకి. నేను 2 మ్యాగీస్ తీసుకున్నాను. సో ఇలా నీట్గా మంచిగా బాయిల్డ్ అయ్యేంత వరకు ఉంచుకోండి. ఆ తర్వాతనే మసాలా లాస్ట్లో యూజ్ చేయండి, ముందే మసాలా అయితే వేసుకోకండి. సో మన మ్యాగీ ఉడికిపోయిందండి సూప్తోని. చూడండి ఎంత సూప్ పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు ఫైనల్గా నేను మసాలా తీసుకుంటున్నాను. సో మసాలా వేసిన తర్వాతనే దీని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. మసాలా వేసుకొని ఒక 2 minutes మనం వదిలేస్తే
ఈ మసాలా అంతా మ్యాగీకి పట్టుకుంటుంది, లోపల ఉన్న వెజిటేబుల్స్ కూడా పట్టుకుంటుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది సూప్తోని. సో చూడండి. సో గైస్, ఫైనల్గా మన వెజ్ మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో. నేను ఓన్లీ సూప్ టేస్ట్ చేస్తున్నాను. ముందే చెప్పాను కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా సూప్తోని వెజ్ మ్యాగీ ఎలా చేసుకోవాలో. సో దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపించాను. సో అలాగే ట్రై చేయండి, కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో ఎలా వచ్చింది టేస్ట్ అనేది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు. సో థ్యాంక్ యూ సో మచ్.